అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బల్ల విషయంలో, రొట్టె విరిచే విషయంలో మరొక అంశము, మరొక పాయింట్ ఏంటంటే, మీకు ఏ బోధకుడైనా ఏ కాపరైనా సరే పులిసిపోయినటువంటి రొట్టెను ప్రభు బల్లగా ఇస్తే తీసుకోకండి. అది లేఖన విరుద్ధము. వారిని రేపు దేవుడు తప్పకుండా గద్దిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క సంస్కారమును శిష్యులకు ఇచ్చేటప్పుడు ఆయన పులియని రొట్టెతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి అప్పగించాడు. ఎందుకంటే పస్కా పండుగ దినమున ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సంస్కారాన్ని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించినట్లుగా చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ, దాని పేరే పులియని రొట్టెల పండుగ. అయితే మనము అక్కడ చూసినట్లయితే మనము ఈ యొక్క సందర్భం అంతా కూడా దాని గురించే రాయబడి ఉంటుంది. ఇక్కడ నేరుగా మనము ఇక్కడ 16 నుంచి చూద్దాం. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగినని మీతో చెప్పుచున్నానను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన కొత్త నిబంధన అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే 19లో, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నా శరీరం అని చెప్పాడు. ఏ రొట్టెను ఎత్తిపట్టి చెప్పాడు ఆయన? ఖచ్చితంగా అది పులియని రొట్టెనే. ఎందుకంటే మనము నిర్గమకాండము 12వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, పులిసిన దానిని ఎవడైనా ఇశ్రాయేలీయుడు తింటే వాడు కొట్టివేయబడతాడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి. ఇక్కడ మనం చదువుదాం. నిర్గమ 12:19, 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియూ తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను. పులియని దానినే తినాలి, పులిసినదేది తినొద్దు అన్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుతాను. మోషే ప్రజలతో ఇట్లనను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించను. పులిసినదేదియు తినవద్దు అని ఇక్కడ చెబుతున్నాడు. ఏమండి? 6వ వచనం, 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలను. ఇక్కడ పులియనిది తినండి అని చెబుతున్నాడు. ఈ యొక్క పులుపు అనేది పాపానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకి మనము మరి ఈ యొక్క రొట్టెను వాడుతున్న, ఆయన శరీరానికి మాదిరిగా లేదా శరీరానికి ముందుగా ఈ యొక్క రొట్టెను, శరీరం కొరకు ఈ యొక్క రొట్టెను మనం ప్రార్థిస్తున్నాము కనుక ఈ రొట్టె పులిసినదై ఉండకూడదు, పులియనిదయ్యే ఉండాలి. అందుకే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెబుతాడు. ఏమని అంటే ఒకసారి చూద్దాము. పులిసిన పిండి అది పాపానికి, దుష్టత్వానికి అది సూచన అయి ఉన్నది. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము నను పులియని రొట్టెతో పండుగ ఆచరించుదము అని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ప్రభువు యొక్క శరీరము కొరకు వాడే రొట్టె అది పులియనిదై ఉండాలి. ఈనాడు కొంతమంది బేకరీలో నుంచి తీసుకొచ్చినటువంటి బ్రెడ్, కేకు లేదా బిస్కెట్స్ లేదా వేపర్, ఇది ఏది వాడినా సరే ఇది లేఖనానికి విరుద్ధం అవుతుంది. అవన్నీ పులియబెట్టి చేసేటువంటివే గనుక అలా తీసుకోవడానికి వీలు లేదు. అలా తీసుకుంటే మీరు లేఖనాన్ని ఆచరించినట్టు, అనుసరించినట్టు కానే కాదు.
అది చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు లేఖనాలను పరిశోధించకుండా చేస్తున్నటువంటి పెద్ద తప్పిదము. యేసుక్రీస్తు ప్రభువు కొరకు వాడేటువంటి ఈ రొట్టెను, పులిసిన దానిని వాడడం ఇది ఘోరమైనటువంటి దేవుణ్ణి అవమానించడమే అవుతుంది, ఘోరంగా. గనక ఈ విషయంలో యథార్థవంతులైన సేవకులైతే మార్చుకోండి, దిద్దుకోండి. విశ్వాసులారా, ఇలాంటివి మీకు ఎవరైనా ఇస్తే దైవజనులు, వాటిని మీరు తీసుకుంటే ఎక్కువ పాపములో మీరు పడ్డట్టే, తీసుకోకపోతే నయం. ఖచ్చితంగా తీసుకోవాలి. ఆదివారమున ప్రభువు యొక్క శరీర రక్తములలో ఖచ్చితంగా పాలు పొందాలి. ఆ రోజే చేయబడినటువంటి రొట్టెను ఎవరైనా మీకు ఇచ్చే దైవజనులు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. అంతే తప్ప ఈ పులిసిపోయినది తీసుకొని వారి పాపాలలో మీరు పాలిభాగస్తులు కావద్దు. దైవజనులు ఈ విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ద్రాక్షారసము కూడా ఆ రోజే స్వచ్ఛముగా చేసిందైతే మంచిది, లేదా ప్రిజర్వ్డ్గా చేసినటువంటివి, జాగ్రత్తతో చేసినటువంటివి ఉన్నాయి, అవి వాడుకున్న ఎలాంటి దోషము లేదు. గనక ఈ విషయము యథార్థవంతులైనటువంటి వారికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నా. గనక తర్వాత ఇక మీ ఇష్టం. అందరికీ ప్రైజ్ లార్డ్.